వెల్కమ్ టు మధు గ్రీన్స్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడుతున్నాను. కొంచెం బిజీ అవటంతో మీకు వీడియోస్ అనేవి తొందరగా పెట్టలేకపోయాను. ఇటీవల కాలంలో నేను దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో చాలా చాలా ప్లేసెస్ చూసాం, కానీ ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళాను. అది దుబాయ్ మిరకల్ గార్డెన్ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ల్యాండ్లో ఉంది. అది పూల తోట. అది 2013లో వ్యాలంటైన్స్ డే రోజున ప్రారంభించిందంట అది. అయితే అక్కడ 50 మిలియన్లు పైగా పూలు మరియు 2250 మిలియన్ మొక్కలతో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ పూల తోట అండి అది. చాలా 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 బాగుంటుంది. ఎంతో అసలు చూడముచ్చటగా ఉంటుంది. అసలు మన లైఫ్లో మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉంటుందండి అది. అయితే అవన్నీ కూడా మీకు కొన్ని క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అవి ఎంత న్యాచురల్గా ఉంటాయంటే ఈ నేచర్ని అభిమానించే వాళ్ళకి అసలు అక్కడి నుంచి రావటం అనేది అసలు అసాధ్యము. అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. నాకైతే చూడంగానే అసలు ఎన్ని రోజులైనా అందులోనే తిరగాలనిపించింది. కానీ నడవలేమో, చాలా చాలా పెద్ద తోటలాగా ఉంటుంది అది గార్డెన్. అయితే అందులో కొన్ని ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మీకు కొన్ని క్లిప్పింగ్స్ పెడతా ఉంటాను, చూడండి. ఇందులో పూల తోటలే అన్ని రకాల పూలు ఉంటాయో మనం లెక్కలేదండి. అసలు అది చూడటానికి ఎంత అందంగా ఉంటాయంటే అన్నీ కూడా రంగురంగుల పువ్వులు, అలాగే హార్ట్ షేప్లో ఉండే కర్వ్ చేసినట్టుగా ఉంటాయి. అలాగే ఎమిరేట్స్ ఫ్లైట్ ఒకటి పాడైపోతే దాన్ని కూడా ఫ్లవర్స్తో తయారు చేశారు. అలాగే చాలా అసలు చెప్పడానికి ఏ రకంగా చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు. అన్నీ అంటే ఒక సిస్టమేటిక్గా చేశారండి అంతా కూడా. ఎంత సిస్టమేటిక్గా చేశారంటే ప్రతిదీ కూడా రకరకాల పువ్వులు, అసలు ఏం పువ్వులో కూడా మనకు అర్థం కాదు. కలర్స్ కూడా చక్కటి కలర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ కదా, న్యాచురల్ కలర్స్లో ఉన్నాయి. విజిటర్స్ అయితే అస్తమానం వస్తూ ఉంటారు. ఇది కేవలం 4 months ఉంటుందంట, తర్వాత అది క్లోజ్ చేసేస్తారంటండి. అనుకోకుండా మేము వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా ఉంది, మంచిగా చూడటానికి బాగుంది. అయితే టికెట్ దీని టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. మేము దుబాయ్లో స్టే చేసింది కూడా దీనికి 1 kilometer దూరంలోనే ఉన్నాం మేము. కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళాం. అది చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాం. మంచి పూల తోట చూసామన్న ఆనందం. ఎంతో మందిని కలిసాం, ఎక్కడెక్కడో విజిటర్స్, ప్రపంచ దేశాల నుంచి కూడా ఇది చూడటానికి చాలామంది రావటం అనేది జరిగింది. మీరు కూడా చక్కగా ఆనందించి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎంజాయ్ చేయండి. చూడండి అసలు ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్, చూడండి. లేని కలర్ అంటూ ఏమీ లేదు ఇక్కడ, అన్ని కలర్స్ ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా ప్లాంట్ చేశారండి, అన్నీ కూడా కర్వ్ చేశారు. మన ఫొటోస్ దిగటానికి అయితే అసలు ఎన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు, కొన్ని వేలు ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ. అలాగా వెళ్ళే కొద్దీ నడిచే కొద్దీ నడవలేకపోయాం అసలు. ఇది అంటే దానికి కారు కూడా ఉంటుంది, మామూలుగా తీసుకెళ్లే కారు కూడా ఉంటుంది. కానీ నడిచి వెళ్తే కనుక అన్నీ చూడటానికి, ప్రతిదీ చూడటానికి ఉంటుంది. మీరు కూడా వీలుంటే కనుక లైఫ్లో ఒక్కసారైనా కానీ ఈ దుబాయ్ వెళ్ళి మిరకల్ గార్డెన్ చూస్తారని ఆశిస్తూ ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.